ఆర్ మోరల్ స్టోరీస్. అనగనగా కృష్ణా తీరంలో కోణార్క్ పేట అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాఘవయ్య అనే ఒక సంపన్నుడు నివసించేవాడు. అతను ధనవంతుడు, కాని అతని హృదయం మాత్రం ఈర్ష్య, అహంకారం అనే 2 విష వృక్షాలతో నిండి ఉండేది. అదే గ్రామంలో సత్యమనే సామాన్య రైతు ఉండేవాడు. సత్యానికి ఉన్న ఏకైక సంపద అతని నిజాయితీ, అలాగే అతని చిన్న కుటుంబం. కుటుంబం అంటే అతని భార్య, 7 ఏళ్ల కూతురు చిట్టి. సత్యం పేదవాడైనా అతని ముఖంలో ఎప్పుడూ నిర్మలమైన నవ్వు, తృప్తి ఉండేవి. ఆ తృప్తే రాఘవయ్యకు కళ్ల మంటగా ఉండేది. నాకపారమైన ధనమున్నా నా మనసులో లేని శాంతి ఈ సామాన్య రైతుకెలా ఉంది అని రాఘవయ్య పగబట్టాడు. ఒక చీకటి రోజు రాఘవయ్య హృదయంలోని ఈర్ష్య అతన్ని ఒక ఘోరమైన పాపం వైపు నడిపించింది. గ్రామంలోని పురాతన కృష్ణ మందిరంలో అమూల్యమైన కృష్ణుడి కిరీటం దొంగలించబడింది. గ్రామమంతా అల్లకల్లోలమైంది. సరిగ్గా అదే సమయాన రాఘవయ్య తన అధికారం, ధనం ఉపయోగించి ఆ నేరాన్ని సత్యంపై మోపాడు. ఆ సత్యం నిజాయితీ ముసుగులో మోసం చేస్తున్నాడు. వాడికున్న అప్పులు తీర్చుకోడానికి వాడే ఆ కిరీటం దొంగలించాడు. నేనే చూశాను. కిరీటంలోని ఒక చిన్న రత్నం వాడి గుడిసె దగ్గర పడుంది. రాఘవయ్య అబద్ధం, అతని ధనబలం ముందు సత్యం నిజం నిలబడలేకపోయింది. నిరాధారమైన ఆరోపణలు, సాక్ష్యాల సృష్టితో సత్యం నిర్దోషిని అని ఎంత మొత్తుకున్నా కూడా ఎవ్వరూ వినలేదు. అతన్ని బంధించి తీవ్ర శిక్ష విధించి దూరంలోని చెరసాలకు పంపించారు. లక్ష్మి, చిట్టి గుండెలు పగిలేలా ఏడ్చారు. సత్యం చెరసాల గోడల మధ్య అన్యాయం, అవమానం భరించలేక కొద్ది నెలల్లోనే గుండె ఆగిపోయి మరణించాడు. తన నిజాయితీకి దక్కిన బహుమానం మరణమని తెలుసుకుని అతను చివరి శ్వాస విడిచాడు. కోణార్క్ పేట మొత్తం సత్యం మరణంతో శోకసంద్రంలో మునిగింది. కాని రాఘవయ్య మాత్రం తన విజయాన్ని చూసి తాత్కాలికంగా సంతోషించాడు. ఆ క్షణం అతనికి తెలియదు, ఆ ఘోరమైన పాపం తన జీవితాన్ని నరకకూపంగా మారుస్తుందని. సుమారు 10 ఏళ్లు గడిచాయి. రాఘవయ్య యొక్క ధనం పెరిగింది, కాని అతని మనసులో మాత్రం నిరంతర అశాంతి నెలకొంది. అతనికి రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. కళ్ల ముందు సత్యం, లక్ష్మి, చిట్టి వీళ్ల బాధాకరమైన ముఖాలు కనిపించేవి. ఒకరోజు రాఘవయ్య తన వ్యాపార పత్రాలు సర్దుతుండగా పాత మరుగున పడిన పోలీస్ నివేదికల కట్ట దొరికింది. దాన్ని చదివిన రాఘవయ్య గుండె వేల ముక్కలైనట్లయింది. ఆ నివేదికలో అసలు విషయం ఉంది. కిరీటం దొంగిలించిన మరొక వ్యక్తి సత్యం మరణించడానికి ముందే తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతను నేరం ఒప్పుకోవడం గురించి రాఘవయ్యకి తెలుసు. కాని తన పగ కారణంగా ఆ నివేదికను దాచిపెట్టి సత్యంపై దొంగ అనే ముద్ర వేశాడు. అంటే సత్యం నిర్దోషి అని తెలిసి అతను చెరసాలలో మరణించడానికి రాఘవయ్యే కారణమయ్యాడు. రాఘవయ్య యొక్క ప్రపంచం ఒక్క క్షణంలో పగిలిపోయింది. అతని పాపం కేవలం దొంగతనం మోపడం మాత్రమే కాదు, ఒక అమాయకుడి ప్రాణాన్ని హరించడం. నేనేం చేశాను? సంతోషంగా ఉన్న ఒక కుటుంబ నాశనానికి నేనే కారణమయ్యాను. నా అహంకారం ఎంత ఘోరమైంది! ఆ నిర్దోషి ఆత్మ శాపమై నన్ను చుట్టుముట్టింది. ఆ పశ్చాత్తాప అగ్ని రాఘవయ్యను పూర్తిగా దహించివేసింది. అతని ధనం, హోదా అంతా నిష్ప్రయోజనంగా అనిపించాయి. అతనికా పశ్చాత్తాపం నుండి విముక్తి కావాలంటే కేవలం ప్రాయశ్చిత్తం మాత్రమే మార్గమని నిర్ణయించుకున్నాడు. రాఘవయ్య వెంటనే తన వ్యాపారాన్ని, ఆస్తిపాస్తుల్ని ఒక ధర్మశాలకు రాసిచ్చేశాడు. ఎవరికీ తెలియకుండా పాత దుస్తులు ధరించి కోణార్క్ పేటను వదిలి వెళ్ళిపోయాడు. అతనిప్పుడు ఒక సామాన్య కూలి, ఒక యాత్రికుడు, తన పాప పరిహారం కోసం పరితపిస్తున్నాడు. రాఘవయ్య కొన్ని నెలలు తిరిగి కోణార్క్ పేటకు చేరుకున్నాడు. అతనెవ్వరికీ తాను రాఘవయ్య అని తెలియకూడదనుకున్నాడు. తన పేరుని శంకరయ్యగా మార్చుకుని గ్రామ శివార్లలో లక్ష్మి, చిట్టి ఉంటున్న చిన్న కుటీరం దగ్గరికి చేరుకున్నాడు. సత్యం మరణానంతరం లక్ష్మి, చిట్టి అగాధమైన దుఃఖం, దారుణమైన పేదరికంలో జీవిస్తున్నారు. లక్ష్మి
ఇతరుల ఇళ్లల్లో కూలి పని చేస్తూ 17 ఏళ్లొచ్చిన తన కూతురు చిట్టిని కంటికి రెప్పలా చూసుకుంటోంది. చిట్టి చిన్న వయసులోనే దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతోంది. అది లక్ష్మికి మరింత భారంగా మారింది. రాఘవయ్య తన పరిహారం ఇక్కడే మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను తన పాపాన్ని వారికి చెప్పి క్షమించమని అడగడం ద్వారా కాదు, కేవలం నిస్వార్థమైన సేవ ద్వారా మాత్రమే వారి కన్నీళ్లు తుడవగలనని నమ్మాడు. రాఘవయ్య ఒక అజ్ఞాత సేవకుల్లా వారి జీవితంలోకి ప్రవేశించాడు. అతను కేవలం వారి ఇంటి పక్కన ఒక చిన్న పూరి గుడిసె వేసుకుని జీవించడం మొదలుపెట్టాడు. రాఘవయ్య రోజు తెల్లవారుజామున లేచి లక్ష్మి పొలానికి వెళ్లేలోపే ఆమె ఇంటి ఆవరణ, వాకిలి శుభ్రం చేసేవాడు. ఆమె ఇంటికి అవసరమైన నీళ్లు తెచ్చిపెట్టేవాడు. లక్ష్మి చేయలేక వదిలేసిన కఠినమైన పొలం పనులు చేసి పెట్టేవాడు. చిట్టి జబ్బు గురించి తెలుసుకున్న రాఘవయ్య తన రోజువారీ సంపాదనలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా మిగతా డబ్బును చిట్టి వైద్యం కోసం రహస్యంగా లక్ష్మికి అందజేస్తూ ఉండేవాడు. లక్ష్మి ఈ అజ్ఞాత సేవకుణ్ణి చూసి ఆశ్చర్యపోయేది. శంకరయ్య గారు, మీరు మాకెందుకింత సేవ చేస్తున్నారు? మీకు మేమెవరో తెలీదు కదా. అమ్మా, నాకు పాపం మీద భయం. సేవ చేస్తే ఆ పాపం తగ్గుతుందనే ఆశ. నీకు నిస్వార్థంగా సేవ చేస్తే నా మనసులోని మంట తగ్గుతుంది. రాఘవయ్య ముఖంలో కనిపించే అగాధమైన వేదన లక్ష్మిని కదిలించేది. ఆమెకు తెలియకుండానే అతని కళ్లల్లో తన భర్త సత్యం యొక్క నిజాయితీ ఛాయలు కనిపించేవి. ఏళ్లు గడిచాయి. రాఘవయ్య ఇప్పుడు వృద్ధుడు. శరీరం బలహీనపడింది. కాని అతని సేవ, నిస్వార్థ భావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అతని పాప పరిహారం ఒక తపస్సులా కొనసాగుతోంది. చిట్టి పెద్దదైంది, కాని ఆమె జబ్బు మరింత పెరిగింది. డాక్టర్లు చిట్టిని పెద్ద నగరానికి తీసుకెళ్లి అక్కడ ఆపరేషన్ చేయించాలని, దానికి 10,000 వరహాలు అవసరమని చెప్పారు. ఇది లక్ష్మికి అసాధ్యమైన మొత్తం. శంకరయ్య, నా బిడ్డ ప్రాణం పోతోంది. ఇంత డబ్బు మనకెలా వస్తుంది? దైవం కూడా మమ్మల్ని కరుణించడం లేదు. రాఘవయ్య ఆ మాటలు వినగానే తల్లడిల్లిపోయాడు. అతని పాపం ఇంకా చిట్టిని వేధిస్తోందని భావించాడు. అతను వెంటనే ఆపరేషన్ కోసం డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. గ్రామం పక్కనే ఉన్న రాళ్లు పగలగొట్టే ప్రదేశం అత్యంత ప్రమాదకరమైంది. అంత కష్టమైన పనికి రాఘవయ్య వెళ్లాడు. ఆ పనిచేస్తే 3 రోజుల్లో 10,000 వరహాలు వస్తాయి. వృద్ధుడైనా అతన్ని ఈ పనికి వారు తీసుకోలేదు. కాని రాఘవయ్య వాళ్ల కాళ్లు పట్టుకుని, నా ప్రాణం పోయినా సరే ఈ పని చేస్తాను. దయచేసి నాకీ పనిపించండి అని వేడుకున్నాడు. రాఘవయ్య ఒకే రోజులో 3 రోజుల పనిని చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను నిస్సత్తువతో, రక్తంతో తడిసిపోయాడు. కాని అతని కళ్ల ముందు సత్యం, అమాయకపు నవ్వు, చిట్టి బాధ మాత్రమే కనిపించాయి. సాయంకాలమయ్యేసరికి అతను 10,000 వరహాలు సంపాదించాడు. కాని ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. అతని శరీరంపై తీవ్రమైన గాయాలయ్యాయి. అతని ఊపిరి ఆగిపోతోంది. చివరికి తన శక్తినంతా కూడదీసుకుని ఆ డబ్బుని ఒక చిన్న గుడ్డలో కట్టి లక్ష్మి ఇంటి గుమ్మం ముందు పెట్టి నిశ్శబ్దంగా తన గుడిసెలోకి వెళ్లి పడుకున్నాడు. తెల్లవారుజామున లక్ష్మి ఆ డబ్బు మూట చూసి ఆశ్చర్యపోయింది. పక్కనే ఉన్న గుడిసెలో శంకరయ్య ప్రాణం కోసం పోరాడుతున్న దృశ్యం ఆమె కంటపడింది. ఆమె గుండెకి ఏదో తీవ్రమైన భావోద్వేగం తాకింది. ఆమె పరుగున అతని దగ్గరికెళ్ళింది. శంకరయ్య, మీకేమైంది? మీరీ 10,000 వరహాలు ఎలా సంపాదించారు? మీరు మీ ప్రాణాన్ని పణంగా పెట్టారు. మీరు మాకోసం ఎందుకిలా చేశారు? రాఘవయ్య కళ్ళు తెరిచాడు. అతని కళ్లల్లో బాధ, ప్రేమ, పశ్చాత్తాపం అనే 3 భావాలు కలగలిసి కనిపించాయి. ఆ కళ్లను, ఆ వేదనను లక్ష్మి గుర్తించింది. ఈ కళ్ళు, ఈ వేదన, మీరు రాఘవయ్య కదూ? లక్ష్మి తన భర్త మరణానికి కారణమైన వ్యక్తిని అజ్ఞాత సేవకుడి రూపంలో చూసి తల్లడిల్లిపోయింది. ఆమె గుండెలో కోపం, దుఃఖం, ఆశ్చర్యం ఒకేసారి పోటెత్తాయి. ఆమె వెంటనే వెనక్కి తగ్గి కోపంతో అరిచింది. ఛీ! నన్ను మోసం చేశావు. నువ్వు మా నాశనానికి కారణమైన రాఘవయ్యవి. మా జీవితాల్ని దహించివేసిన పాపివి నువ్వు.
నా భర్త చెరసాల్లో మరణించాడు. మా కూతురు రోగిగా మారింది. నువ్వీ నటన ఎందుకు చేశావు? ఇప్పుడు నీ పాపం కడిగేసుకుందామనుకుంటున్నావా? అమ్మా, నన్ను చంపేయ్, నన్ను తిట్టు, కాని ఈ పశ్చాత్తాపం నన్ను 10 ఏళ్లుగా చంపుతోంది. నేను క్షమ కోసం కాదు, కేవలం సేవ ద్వారా నా పాపాన్ని పరిహరించుకోవడానికి వచ్చాను. నీ కోపం కూడా నా పరిహారంలో ఒక భాగమే. ఆ రోజు నేను చేసిన పాపం ముందు ఈ వేదన చాలా చిన్నది. ఆ 10,000 వరహాలు ఆ పాపం యొక్క బరువుని తగ్గించలేవు తల్లి. రాఘవయ్య తన పశ్చాత్తాపంలోని లోతుని, తీవ్రమైన వేదనను లక్ష్మికి కళ్ళకు కట్టినట్టుగా చూపాడు. లక్ష్మి అతన్నిప్పుడు శక్తివంతుడైన ధనవంతుడిగా కాదు, కేవలం భయంకరమైన పాపాన్ని మోస్తున్న ఒక సామాన్య వ్యక్తిగా చూసింది. 10 ఏళ్లుగా అతను పడిన శ్రమ, వేదన, ఒంటరితనం, నిస్వార్థ సేవ అన్నీ ఆమె కళ్ల ముందు కనిపించాయి. లక్ష్మి కళ్లల్లో కోపం తగ్గి అపారమైన దుఃఖం, జాలి కనిపించాయి. ఆమెకర్థమైంది, రాఘవయ్య తన శరీరాన్ని, ఆత్మని ఇప్పటికే శిక్షించుకున్నాడు అని. అతనికి మరణశిక్ష అవసరం లేదు, కేవలం విముక్తి మాత్రమే కావాలి. రాఘవయ్య, నువ్వు చేసిన పాపం అగాధమైనది. నేనసలు నిన్ను క్షమించేదాన్ని కాదు. కాని నీ పశ్చాత్తాపాన్ని చూశాను. నీ సేవలో నా భర్త సత్యం యొక్క నిజాయితీని, త్యాగాన్ని చూశాను. లక్ష్మి మెల్లగా రాఘవయ్య తల దగ్గర కూర్చుని కన్నీళ్లు తుడుస్తూ ఇలా చెప్పింది. నేను నిన్ను క్షమిస్తున్నాను రాఘవయ్య, ఇక శాంతంగా ఉండవచ్చు. నీ పాపం పరిహారమైంది. నా బిడ్డ కోసం నువ్వు ప్రాణాల్ని పణంగా పెట్టావు. ఇక నువ్వు విముక్తుడివే. ఆ క్షమాభిక్ష మాటలు రాఘవయ్య చెవుల్లో అమృతంలా వినిపించాయి. 10 ఏళ్లుగా అతని హృదయాన్ని దహించిన పశ్చాత్తాప అగ్ని ఒక్క క్షణంలో శాంతించింది. అతని ముఖంపై ఒక నిర్మలమైన నవ్వు వచ్చింది. ఆ నవ్వు సత్యం నవ్వులాగే ప్రశాంతంగా ఉంది. ఆ రోజు రాత్రి లక్ష్మి చేతుల్లో శాంతితో, విముక్తితో రాఘవయ్య తన చివరి శ్వాస విడిచాడు. చిట్టి ఆపరేషన్ విజయవంతమైంది. లక్ష్మీ, చిట్టి రాఘవయ్య జ్ఞాపకాల్ని, అతని నిస్వార్థ సేవని ఎప్పటికీ మర్చిపోలేదు. వారికి అర్థమైంది, పాప పరిహారం కేవలం పూజలు, ఆచారాలు మాత్రమే కాదు, అది హృదయపూర్వకమైన పశ్చాత్తాపం, స్వార్థం లేని సేవ మరియు క్షమాభిక్ష ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. చేసిన పాపానికి భయంకరమైన శిక్ష పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపాన్ని నిస్వార్థ సేవతో భరించడమే నిజమైన పాప పరిహారం. 1970ల నాటి ఒక తెలుగు పల్లెటూరు అది. ఆ పల్లెటూరు పేరు సిద్ధవరం. ఎటు చూసినా పచ్చని పొలాలు, మధ్యలో చిన్నపాటి ఇళ్ళు. ఊరి చివర్లో ఉన్న ఓ చిన్న గుడిసె ముందు 15 సంవత్సరాల వయసున్న రాము, అతని తండ్రి శ్రీరాములు కూర్చుని ఉన్నారు. రాము పుస్తకాల్ని చూస్తూ నిరాశగా నిట్టూర్చాడు. ఆ నిట్టూర్పు శ్రీరాములు మనస్సుని కల్చివేసింది. ఏంట్రా రాము, ఎందుకంత నిట్టూర్పు? ఈ పుస్తకాల మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? ప్రేమ కాదు నాన్నా, భయం. భయమా? దేనికి భయపడుతున్నావు? ఇవే నా భవిష్యత్తుని నిర్ణయిస్తాయి నాన్నా. నాకు చదువుకోవాలని చాలా ఆశగా ఉంది, కానీ ఏంట్రా? కానీ గీని అనకు. మనది పేద కుటుంబం. రేపటి కూడు కోసం ఈరోజే కష్టపడాలి. నువ్వు చదువు మీద ధ్యాస పెడితే పొలం పనులు ఎవరు చేస్తారు చెప్పు? నాకు తెలుసు నాన్నా, కానీ మన కష్టం, దాని ఫలితం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ఎంత కష్టపడ్డా కడుపు నిండా తినలేకపోతున్నాం. ఈ చదువు మన కష్టాన్ని తగ్గిస్తుందేమో అని నా ఆశ. రే, చదువంటే ఆషామాషీ కాదు. దానికి డబ్బు కావాలి, పుస్తకాలు కావాలి, ఫీజులు కట్టాలి. నీకు తెలియని కష్టాలు కాదు కదా. ఈ పొలం తప్ప మనకు వేరే ఆధారం ఏముంది? మన కష్టాన్ని మార్చడానికి అదే మార్గం నాన్నా. ఈ పొలం మన జీవితాన్ని మార్చలేదు, కానీ ఈ పుస్తకాలు మార్చగలవు. మా మాస్టర్ చెప్పారు, చదువుంటేనే సమాజంలో గౌరవం, మంచి జీవితం ఉంటాయని. ఆ మాస్టర్ డబ్బు కూడా ఇస్తాడా ఏంటి? ఏంటో ఈ ఆశలు. మనలాంటి వాళ్లకు అవి కలలు మాత్రమేరా. కాదు నాన్నా,
కలలో ఉన్న వాటిని నిజం చేసుకోవడం నా చేతుల్లో ఉంది. నేనేదైనా కష్టపడి సంపాదిస్తాను. ఆ డబ్బుతో చదువుకుంటాను. ఇంకేం సంపాదిస్తావురా? ఈ ఊళ్ళో మనకు కూలి పని కూడా దొరకదు. అన్నీ ఆ లక్ష్మయ్యకి వెళ్తాయి. 2 రోజులు గడిచాయి. రాము ఊళ్ళో పని వెతుక్కుంటూ తిరిగాడు. చివరికి లక్ష్మయ్య ఇంటి దగ్గరకొచ్చాడు. లక్ష్మయ్య తన పెంకుటిల్లు ముందు ఓ కుర్చీలో కూర్చొనున్నాడు. రాము ధైర్యంగా ముందుకెళ్ళాడు. నమస్కారం అయ్యగారు. ఓహో, శ్రీరాములు కొడుకువా? ఏంట్రా పొలం పనులు వదిలి ఇక్కడికొచ్చావు? నాకు చదువుకోవాలని ఉంది అయ్యగారు. దానికి డబ్బు కావాలి. అందుకే ఏదైనా పని ఉంటే చెప్పండి. చదువా? మీలాంటి పేదోళ్ళు చదువుకోవడం దేనికిరా? మళ్ళీ మా మీదికే వస్తారు కదా. అలా కాదయ్యగారు. కష్టం చేసి సంపాదించి చదువుకుంటాను. సరే, నీకొక పనుంది. మా పొలం చివర ఓ రాళ్లు ఉన్న గుట్ట ఉంది. అందులో ఉన్న రాళ్లన్నీ తీసి పొలం చదును చెయ్యాలి. పని చాలా కష్టం. ఎవ్వరూ ముందుకు రారు. నువ్వు చేస్తావంటే రోజుకి 5 రూపాయలు ఇస్తాను. 5 రూపాయలా? సరే అయ్యగారు, చేస్తాను. సరేలే, రేపు ఉదయం రా. కాని గుర్తుపెట్టుకో, పని పూర్తి కాకపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వను. రాము సంతోషంగా ఇంటికి పరిగెత్తాడు. తండ్రికి ఈ విషయం చెప్పాడు. ఒరే రాము, ఏం చేశావురా నువ్వు? ఆ పని ఎంత కష్టమో నీకు తెలుసా? ఆ గుట్టలో రాళ్లు తీయడమంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవడం. నాకు తెలుసు నాన్న, కాని కష్టం తప్ప ఇంకో మార్గం లేదు. ఈ ఒక్క నెల కష్టపడితే ఆ తర్వాత నా జీవితం మారుతుంది. కాని నువ్వొక్కడివే ఆ పని ఎలా చేస్తావు? దేవుడున్నాడు నాన్న. ఆశ ఉంది, కష్టపడే శక్తి ఉంది. నేను చేస్తాను. రాము మరుసటి రోజు తెల్లవారుజామునే పొలం దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మయ్య పనివాళ్లు చూసి నవ్వారు. రేయ్, రాములు కొడుకొచ్చాడ్రా. ఈ చిన్న పిల్లగాడు ఆ పని చేయడం చూద్దాం పదండి. అయ్యగారు ఎటకారానికి చెప్పుంటారు. ఈడొక్కడే ఆ పని పూర్తి చేయడం అసాధ్యం. రాము ఏం మాట్లాడలేదు. గుణపం తీసుకుని మొదటి రాయిని పెకిలించాడు. అది చాలా బరువుగా ఉంది. అతని చేతులు నొప్పితో లాగుతున్నాయి. అయినా ఆగలేదు. రేయ్, నెమ్మదిగా చెయ్యిరా, లేకపోతే నీకేం దక్కుతుందో మాకు తెలియదు. ఏం కాదులే అన్నయ్య, మీరంతా మీ పని చేసుకోండి, నేను నా పని చేసుకుంటాను. రాము రోజంతా పనిచేశాడు. మధ్యాహ్నం ఎండలోనూ ఆగలేదు. అతని చేతులకు బొబ్బలొచ్చాయి. అయినా అతను రాయిని పగలగొడుతూ గుట్టను చదును చేస్తూనే ఉన్నాడు. సాయంత్రం అయింది. లక్ష్మయ్య వచ్చి చూశాడు. ఏంట్రా, ఈ రోజు సాయంత్రం కూడా ఇంకా పనిచేస్తున్నావు? అవునయ్య గారు, గుణపం బలంగా ఉంది. అందుకే ఇంకా పనిచేస్తున్నాను. సరేలే, రేపు పూర్తి చేయగలవో లేదో చూద్దాం. ఈ రోజుకి 2 రూపాయలు తీసుకో. కానీ అయ్యగారు, మీరు రోజుకి 5 రూపాయలు అన్నారు కదా. నేను చెప్పింది పని పూర్తయిన తర్వాత. ఇప్పుడు నువ్వు ఇంకా చెయ్యలేదు కదా. సరే అయ్యగారు. రాము ఇంటికెళ్ళాడు. తండ్రికి జరిగిందంతా చెప్పాడు. చూసావా, నేనిదే జరుగుతుందని చెప్పాను కదా. వాళ్ళు మనలాంటి పేదోళ్ళని మోసం చేస్తారు. ఆ పని వదిలే. వద్దు నాన్న, నేను వదిలిపెట్టను. నా చదువు ఆశని నేను వదిలిపెట్టలేను. నేనింకా కష్టపడతాను. ఆ పని పూర్తి చేసి చూపిస్తాను. ఆ మరుసటి రోజు నుండి రాము తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేచి పనికి వెళ్లేవాడు. అందరూ నిద్రపోతున్నప్పుడు అతను గుట్ట మీద పనిచేస్తూ ఉండేవాడు. అతను కనీసం సాయంత్రం కూడా ఇంటికి రాకుండా అక్కడే కష్టపడేవాడు. అతని చేతులు కఠినంగా మారాయి. ఎవ్వరూ కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. అందరూ అతన్ని ఎగతాళి చేసేవారు. అరే రాము, నీ ఆశలు ఆ రాళ్లలాగే బరువుగా ఉన్నాయి రోయ్. వాటిని నువ్వు మోయలేవు. బరువు అనుకున్నవాడికి అవి బరువు, బలం అనుకున్నవాడికి అవి సాధనాలు. అయ్యగారు నీకొక్క రూపాయి కూడా ఇవ్వర్రా. నీ కష్టాన్ని చూసి కూడా దయ చూపించరు. నాకు అయ్యగారి దయ అవసరం లేదు. నా కష్టం మీదే నాకు నమ్మకం. 1 నెల గడిచింది. ఆ గుట్ట సగం చదును అయిపోయింది. రాళ్లొకవైపు పెద్ద కుప్పగా పేరుకుపోయాయి. ఈ విషయం లక్ష్మయ్యకు తెలిసి ఆశ్చర్యపోయాడు. రాము ఇంత కష్టపడతాడని అతను అస్సలు ఊహించలేదు. అతనికి కొంత భయం కూడా వేసింది. ఏమో, ఈ పిల్లవాడేదైనా మోసం చేస్తాడేమో అని మనసులో అనుకున్నాడు. ఏంట్రా రాము, నీకీ పని చేయడం చాలా కష్టంగా ఉంది కదా. ఈ పని వదిలేసి వేరే పని చూసుకో. వద్దయ్యగారు, ఇంకా సగం ఉంది. 10 రోజుల్లో పని పూర్తి చేసేస్తాను.
మీరు నన్ను నమ్మండి. ఆ, నాకు నమ్మకం లేదురా. నువ్వు ఇంకేం కష్టపడతావు? ఈ నెలలో నువ్వు నా దగ్గర తీసుకున్న 5 రూపాయలు కూడా నాకే ఇవ్వాలి. కానీ ఎందుకయ్యగారు? నేను కష్టపడ్డాను కదా. నువ్వు పని పూర్తి చేయలేదురా. నువ్వు నా డబ్బు తీసుకుని నన్ను మోసం చేశావు. ఇప్పుడు నాకు ఆ డబ్బు తిరిగి ఇవ్వాలి. రాము కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కాని వెంటనే వాటిని తుడుచుకున్నాడు. అతని నిర్ణయం మారలేదు. అతను రోజు రాత్రి నిద్రపోకుండా ఆ గుట్టను చదును చేయడం మొదలుపెట్టాడు. అతను తిండి కూడా తిండం మానేసి పని చేశాడు. అతని కళ్ళు ఎర్రగా మారాయి. అతను ఆ ఒక్క నెల్లోనే కష్టపడి తను ఒప్పుకున్న పనిని పూర్తి చేశాడు. ఒకరోజు ఉదయం రాము పని పూర్తి చేసి ఇంటికి వెళ్ళాడు. తండ్రికి విషయం చెప్పాడు. నిజమా రాము? నువ్వు ఆ పని పూర్తి చేసేసావా? అవునాన్నా, ఇంక నేను కూడా అందరి పిల్లల్లాగే బాగా చదువుకోగలను. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నేనా పని పూర్తి చేసేశాను. 2 రోజులు గడిచాయి. రాము ఇంట్లో ఉండగా ఒక జీప్ వచ్చింది. ఆ జీప్లో జిల్లా కలెక్టర్ దిగాడు. ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కలెక్టర్ లక్ష్మయ్య ఇంటికెళ్లి తర్వాత రాము ఇంటికొచ్చాడు. ఆ, నువ్వేనా రాము అంటే? అవును సార్. నేను ఆ లక్ష్మయ్య దగ్గరికి వెళ్ళాను. ఆ పొలం మీద నేనొక పని మొదలు పెట్టాను. ఆ పనికి నేను ఒక యువకుణ్ణి నియమించాలని అనుకుంటున్నాను. నువ్వు ఆ పని చేస్తావా? ఏంటది సార్? నేను నిన్నే ఆ పనికి నియమించుకున్నాను. నువ్వు మాకు ఆఫీసులో పనిచేస్తావు. నీ కష్టాన్ని చూసి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుండి నీ జీవితం మారిపోతుంది. రాము ఆనందంతో నిండిపోయాడు. అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అతని తండ్రిని చూశాడు. తండ్రి కళ్ళు కూడా చెమర్చాయి. రాము, నీ కష్టానికి నేనీ బహుమతి ఇస్తున్నాను. ఈ రోజు నుండి నువ్వు నా ఆఫీసులో పనిచేయాలి. నీకు చదువుకునే అవకాశం కూడా నేను కల్పిస్తాను. ధన్యవాదాలు సార్. నాకసలు మాటలు రావడం లేదు. నీకిక్కడ ఎంతమంది సహాయం చేశారు? ఎవ్వరూ లేరు సార్. ఈ పుస్తకాలు నా కష్టం తప్ప. ఏంటి లక్ష్మయ్య, నువ్వు రాముకి డబ్బివ్వలేదు అని చెప్పావు? నేను నిన్ను చాలా తిట్టాను. నాకు తెలియదండి. రాము ఇంత కష్టపడతాడని నేనస్సలు ఊహించలేదు. ఈ రోజు నుండి ఈ విషయం మన ఊర్లో అందరికీ పాఠం కావాలి. కష్టమనేది ఒక ఆయుధం. దాన్ని ఉపయోగించుకుంటే అసాధ్యమైన విజయం సాధ్యమవుతుంది. అందరూ రాముని చూసి చప్పట్లు కొట్టారు. రాము కష్టానికొచ్చిన విజయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుండి రాము ఆ జిల్లాలో బాగా పేరు పొందాడు. అతనెప్పుడూ కష్టాన్ని వదిలిపెట్టలేదు. అతను చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాడు. అతని కష్టం అతని జీవితాన్ని మార్చింది. అతని కష్టం వల్ల వచ్చిన విజయం ఆ ఊర్లో ఒక చరిత్రగా నిలిచిపోయింది. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి, కష్టపడే మనసుంటే విజయం తప్పకుండా వరిస్తుంది.